హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లైఫ్ విత్ ధన. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరూ బాగున్నారని అయితే వెళ్తున్నాము. ఎక్కడికంటే విజయనగరం పార్క్ అయితే వెళ్తున్నామండి. లక్కీ బాబుకి 1.5 ఇయర్ ఉన్నప్పుడు అయితే ఆ పార్క్ అయితే వెళ్ళామన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇవిడికి 2.5 ఇయర్స్ అయితే వచ్చింది. మళ్ళీ ఇప్పుడైతే ఆ పార్క్కి వెళ్తున్నాము. ఇంకా సడన్గా మా హస్బెండ్ అయితే ఇంకా ఖాళీగా ఉన్నాము, నెక్స్ట్ విజయనగరం వెళ్ళడానికి ఒక చిన్న పని అయితే పడింది, వేరేది ఒకటి, దానికోసం అయితే వెళ్తున్నాను, మీరు కూడా వస్తారని చెప్పారు. ఇంకా సరే ఖాళీగా ఉన్నాం కదా, మేము వస్తాము. లక్కీకి కూడా ఇంకా బయటికి తీసుకెళ్తే అలా కొంచెం ఎంజాయ్గా ఉంటాడు. వాడు కూడా ఇంట్లో ఒక్కడే కదా, బోర్ కొడుతుందేమో పాపం, ఆడుకోవడానికి పిల్లలు కూడా లేరు చుట్టూ అని చెప్పి ఇంకా సరే మేము వస్తామని చెప్పాము. అందుకని అయితే అందరం రెడీ అయితే పార్క్కి వెళ్తున్నాము. లక్కీకి స్నానం కూడా చేయలేదండి, అప్పటికప్పుడు అయితే డ్రెస్ చేంజ్ చేస్తాను. డ్రెస్ చేంజ్ చేసి ఇంకా కొంచెం పౌడర్ అయితే రాసి ఇంకా తీసుకెళ్తున్నాం అనమాట. ఇంకా ఆడ పౌడర్ రాసుకోగానే వాళ్ళ డాడీ స్పెట్స్ అయితే ఇంకా అడిగాడు, అయ్యే కావాలంటే అవి పెట్టుకుంటాడంట. ఇంకా వాళ్ళ డాడీ ఇచ్చేసారనమాట. ఇంకా పెట్టుకొని చూడండి ఎలా రెడీ అయిపోయి చూపించేస్తున్నాడు స్టైల్. యాక్చువల్గా ఎప్పుడు రెడీ చేస్తానంటే అసలు రెడీ చేయించుకోడు. ఈరోజు బయటికి వెళ్తున్నామని రెడీ చేస్తుంటే ఏంటో ఆనందంలో రెడీ చేయించుకుంటున్నాడు. మెయిన్ వీడికి పార్క్కి వెళ్తున్నామా ఎక్కడికి వెళ్తున్నామా అనేది తెలీదు. ఇంకా దానిక ముందేంటంటే బండి ఎక్కుతున్నాడు, అదొక ఆనందం అనమాట. బండి మీద ఎంత టైం అయినా తిప్పండి, ఎంత జర్నీ అయినా చేస్తాడు. బండి అంత పిచ్చండి, బండి పిచ్చి ఎక్కువ అనమాట మా వాడికి. ఇంకా విజయనగరం అయితే వచ్చేసామండి. ఇదిగోండి ఎంటర్ అయిపోయాము విజయనగరంలోకి. ఇంక ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఆ చిన్న పని ఉందని చెప్పాను కదా, అదైతే పూర్తి చేసుకున్నామండి. ఇంకా అది పూర్తి చేసుకుని వచ్చేసాము. ఇంకొచ్చి పార్క్కి వెళ్ళగానే నన్ను అందరూ డిఫరెంట్గా చూసి ఒకటే నవ్వడం అండి. ఎందుకనేది వీడియో ఎండింగ్లో మీకే తెలుస్తుంది, వాళ్ళందరూ ఎందుకు నవ్వారు నన్ను చూసి, ఇంకా నా వైపే ఎందుకు విచిత్రంగా చూశారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఇది ఎంట్రన్స్లో గంట స్తంభం అనమాట. రిటర్న్ వచ్చినప్పుడు అయితే ఈ వీడియో తీశాను, మీకు పెద్దగా కనిపిస్తుంది కదా అది. ఇంకా పార్కులోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంక పెద్దగా అన్నీ ఏమి ఉండవు చిన్నపిల్లలకి, ఇంకా కొన్ని ఉంటాయి అన్నమాట, మరీ ఎక్కువేమి ఉండవండి. ఇంకా దీనిలో వచ్చి ఇంకా వెళ్ళంగానే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు అయితే మబ్బుగానే ఉంది. ఇంకా పార్క్ ఎంటర్ అయినప్పుడు ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అలాగో చెట్లు ఉన్నాయి కాబట్టి సరిపోయింది. పక్కన పెద్ద చెరువు అయితే ఉందండి, ఇంకా పెద్ద పెద్ద కొంగలు అయితే ఉన్నాయి దాంట్లోన. ఇంకా నేను ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు చూశాను, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే చూశాను ఆ కొంగల్ని. ఇంకా వీళ్ళిద్దరైతే పార్క్కి వెళ్ళగానే ఇంకా తిరగడానికి అయితే వెళ్ళిపోతున్నారు. ఇంకా నాకు ఎలాగో వీడియో తీసుకోవాలని నేను ఒక సైడ్ నుంచి అయితే వీడియోలు అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అప్పుడు 1 ఇయర్ అప్పుడు వచ్చామని చెప్పాను కదా, అంటే లక్కీ బాబుకి 1.5 ఇయర్ ఉండేటప్పుడు అప్పుడు వచ్చి వీడిని ఎత్తుకొని తిప్పేవాళ్ళమండి. అంటే నడిచేవాడు, కొద్ది దూరం నడిచి మళ్ళీ ఎత్తుకోమని చెప్పేవాడు అనమాట. ఎత్తుకొని తిప్పడానికే సరిపోయేది. ఇంకొచ్చి ఎంత యాక్టివ్గా కూడా లేదు, ఇంక చిన్నోడు కదా అప్పుడు సరిగ్గా ఏం తెలియదు అనమాట. వెళ్ళి దేని మీద ఉయ్యాల మీద అయినా ఎక్కడైనా కూర్చోబెట్టాలన్నా కొంచెం భయంగా ఉండేది, కింద పడిపోతాడేమో అని భయం అనమాట. ఇప్పుడు ఆ భయం అంతా పోయిందండి. వీడిష్టంగా అంటే కొంచెం వాడంతటా వాడు నడవడం ఇవన్నీ నేర్చుకున్నాడు కదా, ఇంకా కొంచెం పెద్దోడు అయ్యాడు కాబట్టి ఆ టెన్షన్ అంతా పోయింది. ఇంకా ఏం కావాలన్నా వాడే చూపిస్తాడు, ఎక్కడికి వెళ్తాను ఇది చేస్తాను అనేది కొన్ని మనకు చెప్తాడు. ఇంక చెప్పేది కూడా మనకు అర్థమవుతుంది కాబట్టి అంత భయం అయితే లేదనమాట. ఇంకా స్టార్టింగ్ ఇక్కడికి వెళ్ళంగానే నాకు చాలా నవ్వు వస్తుంది, ఒక పక్క భయం కూడా వేసింది. ఇదండి జారుడు బల్ల ఉంది కదా, ఇదైతే ఎక్కాడనమాట. ఎక్కి స్ట్రైట్గా అటునుంచి జారేటప్పుడు వాళ్ళ డాడీ ఆ సైడ్ నుంచి ఎక్కించి నన్ను అయితే ఇటు సైడ్, అంటే వాడు జారుతాడు కదా అక్కడ ఉండి అయితే పట్టుకోమంటే సరే అని చెప్పాను. ఒక సైడ్ నుంచి ఫోన్ పట్టుకున్నాను, అయినా నా ఫోకస్ అంతా వాళ్ళ లక్కీ మీదే ఉంది, కింద పడిపోతాడేమో. ఇంక సైడ్ నుంచి పట్టుకొని రావాలి కదా, అదేం లేకుండా స్ట్రైట్గా అయితే కిందకు వస్తాడు. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంక దెబ్బలు అయితే ఏం తగలలేదు, కానీ కిందకైతే వస్తాడు. కొంచెం తల అయితే పైన ఉంది, జారుడు బల్ల పైన, బాడీ మొత్తం కిందకైతే వస్తుంది, దెబ్బలు మాత్రం ఏం తగలలేదులేండి. ఇంకా నాకైతే ఒక సైడ్ నవ్వు వచ్చింది, ఒక సైడ్ అమ్మో ఏమవుద్దో కింద పడిపోయింది, భయం కూడా వేసింది అనమాట. ఇంకా ఆ దెబ్బతో అయితే ఇంకా అది ఎక్కమన్నా ఎక్కలేదనమాట. ఇంకా ఆ ఏరియాలోనే ఉండలేదు నేను. ఇంకా జారుడు బల్ల ఎక్కను, అటు వద్దు అనేసాడు ఇంకా అది ఎక్కమంటే. ఇంకా అక్కడ నుంచి అయితే ఉయ్యాల దగ్గరికి అయితే తీసుకొస్తాము. చూడండి ఇక్కడ ఉయ్యాలైతే నీట్గా ఊక్కొని. ఏది ఎక్కుతావు చెప్పు ఏది ఎక్కుతావు చెప్పు. ఇది ఎలా ఎక్కుతున్నానా, తిరుగు
తీసుకెళ్ళినా సరే వాడికి వెళ్ళి ఫోటోషూట్ వాడికి ఫోటోలు తీసుకున్నప్పటికే సరిపోద్ది అనమాట. మాదొక్క ఫోటో కూడా ఉండదు. ఇంకా మాకు ఫోటోలు తీసుకోవాలనే ధ్యాస కూడా ఉండదండి. మొత్తం మా ఫోకస్ మొత్తం లక్కీ మీదే ఉంటుంది. ఇంకా లక్కీ అలా ఉంటే ఫోటో తీయాలి, ఇలా ఉంటే ఫోటో తీయాలి, ఇదే మైండ్ ఆలోచిస్తుంది అనమాట ప్రతిదీ. ఇంకా వాడికి ప్రతిదీ వాడి పెద్ద నాకు చూసుకోవడానికి ప్రతిదీ ఒక మెమొరబుల్గా ఉండాలి. ఇంకా వాడికి నేను చిన్నప్పుడు ఇలా ఉన్నాను, ఇలా చేశానని ప్రతిదీ ఉండాలని ప్రతి దాన్ని పుట్టినప్పటి నుంచి ప్రతి ఒక్కటి ఇంకా ఫొటోస్ రూపంలో కానీ వీడియో రూపంలో కానీ స్టోర్ చేసి ఉంచుతానమాట. ఉంచాము. ఇంకా అలాగే ఇంకా ఇక్కడ పార్కులో నన్ను అందరూ విచిత్రంగా ఎందుకు చూస్తున్నారు అని అది చెప్తాను అన్నాను కదా. ఇదిగోండి చీపురు కట్టలు అనమాట. ఇంకా ముందే వెళ్ళేటప్పుడు చీపురు కట్టలు అయితే తీసుకున్నామండి. అసలు పార్క్ అయిపోయిన తర్వాత వెళ్ళి షాపింగ్కి వెళ్ళి అప్పుడు చీపురు కట్టలు అయితే తీసుకుందాం అనుకున్నా. కానీ ఇంక వెళ్ళే తోవలు అయితే కనిపించాయి. ఇంకా బాగున్నాయి కదా, ఇక్కడే తీసుకుని వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు లోపలికి వెళ్ళమని ఇక్కడైతే తీసుకున్నాను అనమాట చీపురు కట్టలు. ఇంకా పార్క్కి ఎంటర్ అయ్యానండి. అప్పటి నుంచి అందరూ ఇంకా నన్ను డిఫరెంట్గా చూసి ఆ చీపురు కట్టల వైపే చూస్తున్నారు అనమాట. అది చూసి నవ్వుతున్నారు. ఇంకా నాకే వాళ్ళు చూసి నవ్వుతుంటే నాకు కూడా నవ్వు వచ్చింది. ఏందబ్బా, ఒక పక్క బ్యాగు ఒక పక్క చీపురు కట్టలతో బాగా వచ్చాను ఈ పార్క్కి ఇంకా అనుకున్నాను అనమాట. అదేనండి, అందరూ నాకు డిఫరెంట్గా చూసారన్నాను కదా ఆ చీపురు కట్టల వల్లే. ఇంకా ఫైనల్లీ అయితే ఎండ ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంకా నేను ఎలాగో వాటర్ బాటిల్ తీసుకెళ్తాను సేఫ్టీగా మేము వెళ్ళేటప్పుడు. ఇంకా బయట అయితే బాదం మిల్క్లు కూడా కొనేసి తీసుకొచ్చాము. అవి ఇవి అలా లక్కీకిస్తే తినుకుంటూ వస్తాడు. ఇక్కడ పెద్ద పార్క్ అయితే ఉంది కానీ తినడానికి ఒక్క ఐటెం కూడా దొరకదండి పార్క్ కింద. అది ఈవినింగ్ టైంలో అయితే ఒక ఐస్ క్రీమ్ అండి, నెక్స్ట్ సర్బత్, పానీపూరి షాపులన్నీ ఉంటాయి. అప్పుడు వచ్చాం కదా లాస్ట్ టైం అయితే చూసాము. అదే డే టైంలో అయితే ఒక్క షాప్ కూడా ఏముండదండి. ఇంకా మనం ముందు వెళ్ళాలనుకుంటే మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ముందుగా చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళాలనుకుంటే ఏవైనా ఇంటి నుంచి వస్తువులు కానీ బయట అయినా కొనుక్కొని వెళ్ళిపోతే బెటర్ అనమాట. ఇంకా అక్కడైతే ఏం దొరకవు డే టైంలో. మేము ఎలాగో ముందు వెళ్ళాము, అప్పుడు ఈవినింగ్ టైంలో ఉంటుంది అనమాట. డే టైంలో ఉంటుందో ఉండదని డౌట్తో అయితే తీసుకెళ్ళాము. ఇంకా తీసుకెళ్ళడం బెటర్ అయింది. వీడి కిందకి రమ్మంటే కిందకి పైకి తిరుగుతూనే ఉన్నాడు, అసలు రావట్లేదు. ఇటు చూడు, పైకి చూడు లక్కీ, పైకి చూడు లక్కీ, లక్కీ పైకి చూడు రౌడీ. పార్క్ నుంచి రిటర్న్ ఇంటికి వచ్చినప్పుడు అయితే గార్డెన్ అయితే కనిపించిందండి. ఇక్కడికి వచ్చి ఏదైనా పూల మొక్కలు అయితే తీసుకుందామని వచ్చాము. ఇంకా మనకు వచ్చి దేవుడికి పెట్టుకోవడానికి ఒక్క పూల మొక్క కూడా ఇక్కడ దగ్గరలో లేదండి. ఇంకా దూరం వెళ్ళిపోవాలి లేదా బయట నుంచి అయితే తెచ్చుకోవాలి. ఇంకా డైలీ పూసే మందార మొక్క ఏదైనా తీసుకుందాం అనుకుంటే ఇగోండి పింక్ కలర్ ఇది కనిపిస్తుంది కదా, దీనికి ఆపోజిట్లో ఎల్లో కలర్ వచ్చి మధ్యలో కొంచెం వైట్లా వచ్చింది. ఆ మందార మొక్క అయితే చాలా బాగుంది, డైలీ పూలు కూడా పోస్తాయంట. ఇంకా దానికి ప్రైజ్ ఎంత అని అడిగితే 180 రూపీస్ అయితే చెప్పారండి. ఇంకా గులాబీ పూలు మొక్కలు అడిగితే 50 రూపీసే చెప్తున్నారు, అది మాత్రం 180 రూపీస్ అయితే చెప్తున్నారు. ఇంకా ముందుకి ఎక్కడికైనా వెళ్ళి అడిగి చూద్దామని చెప్పి ముందుకైతే వచ్చాము. ఇంకెక్కడ వచ్చి తులసి కోటలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇవి చాలా బాగున్నాయి. ఇది తక్కువ ప్రైజ్ ఉంటుందేమో, ఇది ఎంత అని అడిగాను. ఈ చిన్న వచ్చి ఒకటట 600 అంట, ఇంక బాతులు వచ్చి జత వచ్చి 1500 అంట. ఇంకా ప్రైజ్ మేమైతే ఇప్పుడు ఏం తీసుకోలేదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే ఆ మందార మొక్క అయితే తీసుకోవాలనుకున్నాం. ఇంక ఇంటికి వచ్చే తోవలో మామిడి పళ్ళు అయితే కనిపించాయి. ఇవి వచ్చి 12 పళ్ళు అండి, జత పళ్ళు వచ్చి 300 అయితే చెప్పారు. 250కి అయితే అడిగామండి. ఫస్ట్ ఇవ్వనని చెప్పారు, తర్వాత అయితే ఇచ్చేసారనమాట. ఇంక ఇవి తీసుకుని ఇంటికి అయితే వస్తాము. ఈ వీడియో చూసారు కదా, వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ బాయ్.